అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ నిరుద్యోగులు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మరియు వాటిని పోస్ట్పోన్ చేయాలి అనే ప్రధాన డిమాండ్తో ఇక్కడ వాళ్ళు నిరసనలు అయితే వ్యక్తం చేశారు. అయితే వాళ్ళలో కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి అని. మీరు చెప్పండి, ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు అని చెప్పేసి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అది నెక్స్ట్ నోటిఫికేషన్ చేస్తాం, ఈ నోటిఫికేషన్కి ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ చేయండి, అప్పుడు కూడా చేయండి, మేము కాదని అనట్లేదు. ఇప్పుడు మీకోసం కష్టపడిన వాళ్ళందరూ ఏమైపోవాలి? డెఫినెట్గా మీరు ఆ ప్రొడక్టివ్ ఏజ్ని తీసుకురాలేరు గవర్నమెంట్. అందుకే కదా ఇప్పుడు మేము అడిగేది ఏంటి, ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు పోస్టులు పెంచడం వల్ల ఉన్న లక్షలాది నిరుద్యోగులకి మీరు ఉద్యోగాలు కల్పించలేరు, అది మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే జాబ్ వచ్చే ప్రాబబిలిటీ ప్రతి ఒక్క నిరుద్యోగికి పెరుగుతుంది. అంటే మీరు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అవకాశం కొంచెం పెరుగుతుంది అనేదే తప్ప ఇందులో మీరు అందరికీ ఇవ్వలేరని మాకు కూడా తెలుసు, మాకు ఆ క్లారిటీ ఉంది. సో మీకోసం మీరు మా దగ్గరకు వచ్చి మీరు మమ్మల్ని గెలిపించండి అని అడిగినప్పుడు చేసిన ప్రామిస్, మేము కొత్తగా అడిగే ప్రామిస్ ఏం లేదు. సో మీరు కొన్ని పోస్టులు పెంచితే వచ్చే నష్టం ఏంటి అంటాను నేను గవర్నమెంట్కి. కాకపోతే కొంచెం అడిషనల్ వర్క్ అవుతుంది. మీరు మా కోసం ఆ మాత్రం అడిషనల్ వర్క్ అడ్మినిస్ట్రేషన్లో ఉండి చేయకపోతే ఇంకేం చేస్తారు మీరు? గవర్నమెంట్ ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఏ రకంగా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి? 2016లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయలేదా? అప్పుడు లేని లీగల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? 1919 నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇట్లా ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి పోస్టులు యాడ్ చేయడం. ఒకసారి 1999లో ఇచ్చిన నోటిఫికేషన్, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 phases జాబ్ రిక్రూట్మెంట్ జరిగింది విత్ సుప్రీంకోర్టు ఆర్డర్స్. అది ప్రాబ్లం కానప్పుడు ఇప్పుడు అంతెందుకంటే నోటిఫికేషన్లోనే ఉంటుంది ఒక ప్రొవిజన్, ఏమని, బిఫోర్ ఎగ్జామ్స్ కౌంట్ ఇన్ జాబ్స్, అంటే ఆ అకౌంట్లో మీరు ఇచ్చిన అకౌంట్లో డెఫినెట్గా చేంజెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ టీఎస్పీఎస్సీ వాళ్ళ పరిమితిలో ఉంటుంది అని చెప్పేసి ఉంది. అది ఉన్నాక కూడా మీకు చేయడానికి ప్రాబ్లం ఏంటి? సో మీరు నిరుద్యోగికి అవకాశం కల్పించడం మీకు ఇష్టం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారండి? పెయిడ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, 100 మంది, 200 మంది. మీరన్న మాటకే నేను మాట్లాడతా అండి. 200 మంది వరకు పెయిడ్ ఆర్టిస్టులు ఉండొచ్చు. మరి మిగిలిన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులేనా? మరి ఒకవేళ ఇప్పుడు వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటే కాంగ్రెస్లో కూడా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులేనా? చెప్పాలి. మరి మీరే పైసలు ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారా? కాంగ్రెస్ మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని పైసలు ఇచ్చి కొనుక్కున్నారా? దీనికి కూడా సమాధానం చెప్పండి. ఎంతసేపు ఒకరిద్దరిని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడడము అసలు మీకు సిగ్గు అనిపిస్తలేదా నేను అడుగుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ అదొక నేషనల్ పార్టీలో తెలంగాణ స్టేట్లో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టుకుందంటే మీరు సమాజానికి ఏం చూపిస్తున్నారు అంటే, రేపు పొద్దున ఒక నార్మల్ సిటిజన్ బయటికి వచ్చి ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించకపోతే మరి మాకు కావాల్సిన న్యాయం ఎక్కడ దొరుకుతుంది? మేము వచ్చి రిక్వెస్ట్ చేసినా మీరు వినకపోతిరి, ప్రశ్నించినా వినకపోతిరి, ఏం చేసినా కానీ మీరు రివర్స్ అటాక్, ప్రభుత్వమే ప్రొటెక్ట్ చేయాల్సిన ప్రభుత్వమే రివర్స్ అటాక్ మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమైపోవాలి? నేను ఓన్లీ నిరుద్యోగం కూడా మాట్లాడలేదు, నార్మల్ సిటీ. రేపు పొద్దున నాకు ఈ ప్రాబ్లం కాకుండా ఇంకోటి వస్తుందండి గవర్నమెంట్ వల్ల, అప్పుడు కూడా మీరు ఇట్లనే చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అది? పెయిడ్ ఆర్టిస్టులు అనడం మానుకొని చూడండి, నిజంగా జెన్యూన్ ఇష్యూ ఉంది ఇక్కడ, ఆ ఇష్యూని మీరు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఒకరిద్దరి మీద నేరం ఆరోపణలు మోపి మీరు సాధించేది ఏం లేదు. ఇష్యూని సైడ్ ట్రాక్ చేయాలని చూస్తున్నారు. మీరు ఎంత సైడ్ ట్రాక్ చేయాలని చూస్తే ఇష్యూ అంత ఉధృతం అవుతుంది అనేది మీరు గమనించాలి. గ్రూప్ 1లో 1:100కి పెంచాలి అని కూడా అన్నారు. బట్ 1:50కి ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేశారు. దీనిపై మీ పోరాటం ఏమైనా ఉంటుందా అండి? డెఫినెట్గా అండి. న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే అంటుందో దాన్ని పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను సంప్రదించి మరి దానికి అనుగుణంగా మరి సమస్యను పరిష్కారం దిశగా ఆలోచించాలి. అంతకంటే ముఖ్యంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అంతకంటే ముఖ్యంగా గ్రూప్ 2ను వాయిదా వేసి పోస్టులు పెంచాలి. గ్రూప్ 3తో పాటు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకంటే రెండుటి సిలబస్ ఒకటే కాబట్టి, మరి ఆ అభ్యర్థులంతా ఒకటే కాబట్టి తీసుకెళ్ళి అక్కడ డిసెంబర్లో కండక్ట్ చేస్తే మరి టీజీపీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్టు అవుతుంది. అడిగినట్టుగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి టీజీపీఎస్సీ చేసేసిరు. సరే, అడిగినట్టుగానే బయోమెట్రిక్ పెట్టి పగడ్బందీగా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిరు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టిరు, డిఎస్సిలో ఎన్నో పోస్టులు కలిపిరు, వేసిరు. గ్రూప్ 2 వాళ్ళ పిల్లలు ఏం పాపం చేసిరు? ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత, ఎస్ఐ వాళ్ళు కానీ, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, డిఎస్సి వాళ్ళు కానీ, హాస్టల్ వెల్ఫేర్ కానీ, డిఏఓ కానీ, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ప్రతి ఒక్కడు వచ్చి కలిసేది గ్రూప్ 2లోనే.
అట్లాంటి గ్రూప్ 2ని ఎందుకు పట్టించుకుంటలేరు? వెబ్ నోట్ ఇప్పుడు ఇస్తాం అని గత వారం నుంచి మెంటల్ టార్చర్ అనుభవిస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత. ఎందుకు ఇస్తలేరు ఇంకా వెబ్ నోటు? 1 డే గ్యాప్ ఉంది, వద్దు అంటున్నాం కదా. డిఎస్సి పోస్ట్పోన్ చేయనన్నారు, హాల్ టికెట్ ఇష్యూ చేస్తామని వెబ్ నోట్ ఇచ్చిర్రు, మరి 2ని చేయండి. మీరు అన్నట్టుగానే కమిటీ చేసినాము, ఎన్ని పోస్టులు ఉన్నాయో తేలాలి కాబట్టి ఒక కమిటీ చేసినాము అని అన్నారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారంగానే అన్నో పోస్టులు కలపండి. మేము 2000 3000 అడుగుతలేము, కొన్ని మీరు కలుపుతా అన్నారు కాబట్టి అన్నో కలిపి డిసెంబర్లో కండక్ట్ చేయండి ఎగ్జామ్. ఇది తప్ప మేమేం అడుగుతాం? ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని కనుక డిసెంబర్లో కండక్ట్ చేసి పోస్టులు కనుక కలిపి కొన్ని మీరు అడిగిన మేము 2000 3000 కాకుండా అన్నో కొన్ని పోస్టులు కలిపి డిసెంబర్లో కనుక గ్రూప్ 2 ఎగ్జామ్ని కండక్ట్ చేయగలిగితే కనుక మీరే మాకు దేవుడు, నిరుద్యోగ యువతకు అందరికీ మీరే దేవుడు. మేము మీ గెలుపు కోసం ఎంత కష్టపడ్డామో ఆ కష్టాన్ని మర్చిపోతాం, అది మేము చెప్పదలుచుకున్నాము. దయచేసి సీఎం గారు రేవంత్ అన్న, దయచేసి మీరన్న మాట ప్రకారమే మేము అడుగుతున్నాం కాబట్టి దయచేసి పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో కండక్ట్ చేయండి. ఇంకా ఈ మెంటల్గా చాలా టార్చర్ అనుభవిస్తున్నాం, మాకు మాత్రం ఈ టార్చర్ని ఇవ్వకండి ప్లీజ్, ఇది మేము వేడుకుంటున్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో బీఆర్ఎస్ చేస్తున్న నాటకం ఇదంతా అని అన్నారు. జెన్యూన్గా ఉండే నిరుద్యోగులు బయటికి రారు, చదువుకుంటారు అనే కాంటెక్స్లో అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? సరే, ఇదే ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉంది కదా సార్. అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము పేడ్ ఆర్టిస్టులు ఎందుకు కాలేదు సార్? మా కోసం బుక్కులు పక్కన పెట్టండి, ప్రభుత్వం గెలిపించడానికి మీ పాత్ర ఖచ్చితంగా ఉందని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా చెప్పారే. అదే ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగుల తరపున నా పేరు మిత్ర మేడం, నా పేరు మెన్షన్ చేసి మిత్రాదేవి అని మరి ఆ స్వయాన మీరే నోటితో పలికిండ్రు కదా సార్. మరి అప్పుడు మేము కాంగ్రెస్ కోవట్లమా సార్? ఒక్కసారి ఆలోచించండి. మా నిరుద్యోగుల సమస్య ఉన్నప్పుడు దాని దగ్గరకు ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్దా అన్న వేలో మేము వెళ్ళాల్సి వచ్చింది తప్ప ఇది నిజంగా రాజకీయ పరంగా చూడొద్దని మా రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు రాజకీయంగా పోతలేదు, నిరుద్యోగ సమస్య ఉంది, మేము నిరుద్యోగుల కోసమే మేము ముందుకు వచ్చినాం. చదువుకోవాలని ఎంత ఉందో అంత మెంటల్ ప్రెజర్ పెడుతూ వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చినామంటే మాకు సమస్య ఉంది కాబట్టే కదా మేము రోడ్ల మీదకి వచ్చినాం, లేకపోతే ఎందుకు వస్తాం? మా బాధ మీకు అర్థం కాదా? నాది ఒక మారుమూల ప్రాంతం మేడం, అంటే ములుగు, అది ఎంత ఫారెస్ట్ ఏరియా మీకు తెలుసు. నేను ఒక ఎస్టీ అమ్మాయినై వచ్చి ఇంత దూరం వచ్చి ఇంత అంటే మీ ప్రతి ఒక్కరిని మొన్న మేడం ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చి ఎవరు చిన్నారెడ్డి సార్ కాళ్ళు పట్టుకుంటున్నాము, ఎందుకంటే తిరిగి అలసిపోయాం మేడం. మాకు ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా న్యాయం చేస్తుందో లేదో తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం. మొన్న డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మళ్ళీ ఏదైతే ఉందో చిన్నారెడ్డి సార్ కాళ్ళు ఏమంటారు మా పరిస్థితి ఇది సార్ ఆలోచించండి అని మేమందరం ఏమంటారు వెళ్ళి రిక్వెస్ట్ వెళ్ళి నేను అడిగిన, అయినా కూడా ఏమంటారు ప్రభుత్వం మా బాధ అర్థం చేసుకుంటుందన్న వేలోనే మేము వెళ్తున్నాం. ఇప్పటికి కూడా అదే వేలో ఆలోచిస్తున్నాం సార్. మీ ప్రభుత్వం అంటే మాకేదో కోపం లేదు, ఏదో చేయాలని లేదు. మీ ప్రభుత్వాలు మా నిరుద్యోగ సమస్య అర్థం చేసుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, మాకు ఒక మంచి జీవితాలు వస్తాయన్న వేలోనే మేము ఇంత దూరం వచ్చినాం. అన్నిటికీ మీరు న్యాయం చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3కి కూడా న్యాయం చేసి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయమనే కదా మేము అడుగుతుంది. మాదేం పెద్ద కోరికలు కాదు సార్, మీ పదవులు అడుగుతలేదు, ఏం చేస్తలేదు. అప్పుడు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్తో మేము కొట్లాడినాం. అదే కోపంతో నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసిన. ఎందుకంటే ప్రభుత్వాలు మారవు, కనీసం మేమైనా పొలిటికల్గా ఎదగాలని కాదు, కోపంతో వెళ్ళి మేము కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. దయచేసి ఆలోచించండి సార్. ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ 2లో పోస్టులు పెంచి మాకు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయమని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. బల్మూరు వెంకట్ అన్న ఒక్కటే, నేను ఏ మీడియా వచ్చినా కూడా ఒకటే చెప్తున్నా, మీరు మా కోసం కొట్లాడుతున్నారని తెలుసు, కానీ ఏమంటే మిమ్మల్ని విమర్శిస్తున్నామంటే కేవలం అది కోపంతో తప్ప మిమ్మల్ని ఏదో విమర్శించాలన్న వేగా సార్. ఆలోచించండి, మాకు న్యాయం చేయండి. తన ప్రతిపక్షమైన పార్టీల మద్దతు తీసుకుంటే తప్పేంది? తీసుకుంటే వాళ్ళ ట్రాప్లు ఉన్నట్ట. మళ్ళీ అప్పుడు కూడా మీ మద్దతు కూడా తీసుకున్నాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసినాం కదా, అంటే అప్పుడు మీ ట్రాప్లు ఉన్నట్ట. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాప్ అనే విషయం ఎందుకంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు? మా బాధ కనిపిస్తలేదు, వినిపిస్తలేదు. జస్ట్ జెన్యూన్ నిరుద్యోగులు ఎప్పుడు రారు బయటికి, చదువుకుంటారు. ఓన్లీ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే బయటికి బీఆర్ఎస్ దగ్గర నుంచి ఉసుగొల్పి వీళ్ళని పంపిస్తున్నారు అని అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు? చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ రేవంత్ రెడ్డి. అర్థమవుతుందా? ఆయన మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తం మట్టిలో కొడుతుండు, ఆయనకి ఇష్ట రాజ్యం చేస్తున్నాడు. ఆయన పదవులు రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి ఆయన. Telangana state needs a statesman, not a political leader like Revanth Reddy. He is not suitable for this Telangana state. ఇంత విమర్శిస్తున్నారు కదా, భయం వేయట్లేదా మీకు? ఎందుకు భయపడాలి?
మేమేమి పొలిటికల్ ఎజెండా పెట్టుకొని మేమేమైనా విమర్శిస్తలేం కదా. మాకు హర్ట్ అవుతుంది, మేము ఇక్కడ బాధపడుతున్నాం, సఫర్ అవుతున్నాం. ఎంతోమంది రోడ్ల మీదకి వస్తున్నారు నిరుద్యోగులు. వాళ్ళ ఆవేదన ఆయనకు కనిపిస్తలేదా, వినిపిస్తలేదా? భయం ఎందుకు పడాలి? అంటే మేము భయపడాలన్నా, ట్రోల్ చేస్తారని భయపడాలన్నా? ట్రోల్ చెప్పించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుండో? ఆడపిల్లలు ముందుకు వచ్చి మాట్లాడితే ఏదైనా ఫీల్డ్లో సక్సెస్ అయితే వాళ్ళని ట్రోల్ చేసి అణిచివేసి వాళ్ళని ముందుకు రావద్దన వాళ్ళ ఆలోచన. ఏం ఆలోచన అది? అంత నీచమైన ఆలోచనతో ఎట్లుంటాడు సీఎం పదవిలో? ఉండొద్దు, ఆయన అర్హుడు కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పారు. ట్రోల్కి గురైన దాంట్లో నేను ఒకరిని. ఖచ్చితంగా మేము అందరము కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్ని మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం స్పందించకపోతే మా ఉద్యమము మా చేదాటిపోతుంది, మా శక్తి సరిపోవట్లేదు అన్నప్పుడే మేము ప్రధాన పార్టీ దగ్గరికి వెళ్ళి మాకు మద్దతుగా మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, లేకపోతే ఎక్కడైనా వాయిస్ వినిపించండి అని చెప్పినాము. ఆ పార్టీతో పాటు మేము బీజేపీని కలిసినాము, లెఫ్ట్ పార్టీని కలిసినాము, అందరిని కలిసినాము. కేవలం 6 నెలల్లో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది, అది బయట బాగుండదనే ఉద్దేశంతో మాది కృత్రిమ ఉద్యమాన్ని చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇది ఎవరో పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అది కాదు. ఇంకా నిన్న రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఏంటంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు చేపిస్తున్నారు అని చెప్పారా. 2 రోజుల క్రితము మీరు ఎవరైతే మాట్లాడదాం రండి అనేసి రండి అనేసి ఏదైతే డెలిగేషన్ పిలిచినారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, స్పోక్ పర్సన్స్, యువజన విభాగం వాళ్ళు. దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కే మీరు కార్పొరేషన్ పదవి ఇచ్చిర్రు. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తోటే మీరు విజయోత్సవ ర్యాలీ చేసిర్రు. ఇదే అశోక్ నగర్లో, ఇదే దిల్సుఖ్ నగర్లో. మరి అప్పుడు కనపడలేదా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తోటి ఉండొద్దని? ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని పిలిచి ఎట్లా మాట్లాడతారు మీరు? మమ్మల్ని పిలవండి, నిరుద్యోగులను పిలవండి, మీ సమస్యలు ఏందో తెలుసుకోండి, 10 నిమిషాలు టైం ఇవ్వండి. అంతేగాని మీరు ఈ ఉద్యమాన్ని పక్కదో పట్టించడం కోసము ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు చేపిస్తున్నారు. ఇంకో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చేపిస్తే నిన్న ముట్టడిలో 30,000 మంది వచ్చారు. ఒక డైరెక్టర్ కానీ ఒక పార్టీ కానీ ఉంటే స్వచ్ఛందంగా జిల్లాల నుంచి 30,000 మంది వస్తారా? అసలు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. మీరు మా జెన్యున్ కాజా లేదని మీకు అర్థమవుతుంది. కేవలం ఇది మాకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరైతే సంధానకర్తగా ఎవరైతే కొంతమందిని పెట్టారో వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఉన్నది, ప్రాబ్లం లేదు అని చెప్పడం కోసము మధ్యలో వాళ్ళు ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎక్కడ రాజకీయం అనుకోవడం ఉండదు అనేసి ఇక్కడ ప్రాబ్లం లేదు అని చూపించే ప్రయత్నం తప్పితే ఇది జెన్యున్ ప్రాబ్లము. స్వచ్ఛందంగా వస్తున్నాము. ఈ రోజు కూడా ప్రెస్ క్లబ్ మా డబ్బులు పెట్టి ప్రెస్ క్లబ్లో బుక్ చేసుకున్నాము. మా స్వచ్ఛందంగా వచ్చినాము, మేము మాట్లాడినాము. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్గానే మేము ఈరోజు వచ్చినాము. మా వెనక ఏ డైరెక్టర్ లేడు, మా వెనక ఏది లేదనేది. ఇదే డైరెక్టర్ ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చేసి కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చేసి మమ్మల్ని బస్ యాత్ర చేయమని చెప్పారు. మరి అదే ఇన్స్టిట్యూట్కి వచ్చిర్రు, అదే డైరెక్టర్తో మాట్లాడారు, అదే డైరెక్టర్కి నిన్న పదవి కట్టబెట్టారు. ఆ డైరెక్టర్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది. ఒక ఇన్స్టిట్యూట్ నడిపే వ్యక్తి గవర్నమెంట్లో పదవిలో ఉండి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయ్యి మా ప్రతినిధిగా గవర్నమెంట్ దగ్గరికి పోతే పల్లెటూరులో ఉన్న ఒక వ్యక్తికి ఏమని డౌట్ వస్తుందండి? ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి ఆ ఎగ్జామ్కి కనెక్షన్ ఉంటుందని డౌట్ రాదా? అది ఆ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదా? నువ్వు చేస్తే చైర్మన్ చేయి, లేకపోతే ఇన్స్టిట్యూట్ మూసాయి. 2 పెట్టుకుంటే మాకు అర్థమవుతుంది, సరే ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన తిరిగిండు అనేసి. ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టరు పోయేసి సీఎం గారితో మాట్లాడుతుండు, లేకపోతే నువ్వు ఒక బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండు అంటే వాళ్ళకి డౌట్ రాదా? ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళకి డౌట్ రాదా? ట్రాన్స్పరెన్సీ ఉండదని? ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు ఎవరూ లేరు, మా స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఇప్పటికైనా సార్ స్పందించి ఈ డిమాండ్స్ మీద కనుక అజ్జేయకపోతే ఖచ్చితంగా మా సమ్మె ఉధృతం చేస్తాము. మేము కార్యాచరణ తర్వాత ప్రకటిస్తాము, 2 రోజుల్లో ప్రకటిస్తాము. ఖచ్చితంగా ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాము. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. మేము నిజమైన నిరుద్యోగులమా కాదా అనేది రిపోర్ట్ తెప్పించుకోండి. మధ్యవర్తుల మాటలు నమ్మకండి, మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినకండి. మమ్మల్ని 10 నిమిషాలు సమయం ఇచ్చి మాకు కేటాయించండి, మా సమస్యలు చెప్తాము. అవి ఎన్ని పాసిబిలిటీ అవుతాయో చేయండి. పాసిబిలిటీ కానీ మాకు నచ్చ చెప్పండి, మేము వచ్చి చెప్తాము. కానీ ఏం పిలవకుండా ప్రజాప్రభుత్వం అన్నారు, మాకు చెప్పుకునే అర్హత కూడా లేదా? ప్రజాప్రభుత్వంలో మీరు నెరవేర్చమని అనట్లేదు. ప్రజాప్రభుత్వంలో మా మాట వినే స్వేచ్ఛ లేదా? గడీలు బద్దలు కొట్టడం, కంచెలు తొలగించడం అన్నారు. ఆ కంచెలు నిన్న టీఎస్పీఎస్సీ ముందు ప్రత్యక్షమైంది. ఇంకా మీరు చేసిన గడీల బద్దలు ఏముంది? ఆ కంచెలు టీఎస్పీఎస్సీ ముందు కనపడ్డాయి మాకు. ఇంకా మీరు చేసిన ప్రజాప్రభుత్వం ఏముంది? కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చారంటే మీతో మాట్లాడడానికి? బాలమూరి వెంకట్ గారి, అంతకుముందు రియాజ్ సార్ కానీ వీళ్ళందరూ మీ వెనక ఇంతకుముందు ఉండే వాళ్ళు అధికారంలో రాకముందు. ఇప్పుడు ఎవరైనా వచ్చారా? అప్పుడు రాహుల్ గాంధీ సార్తో సహా వచ్చారండి. ఇప్పుడు మాత్రం మాకు ఎవరు కనిపించట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంట. ఎవరు పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ నాయకులైనా వచ్చారా మీ దగ్గరికి?
ఇప్పుడు వీళ్ళు పార్టీ అంటున్నారు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు పార్టీ అనేసి అంటున్నారు. అందుకే మాకు ఎవరు వద్దండి, మాది మేము ఓన్గా చేసుకుంటున్నాం. మా నిరుద్యోగుల ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నామండి. మాకు వీళ్ళు అంటున్నారు అనేసి మేము ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి, ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. కానీ సార్ వాళ్ళే అన్నారు ఏమని, కేటీఆర్ సార్ నన్ను అదేంటి వాళ్ళని నిరాహార దీక్ష చేయమనండి అని చెప్తున్నారు. అంటే మేము మా కోసం మేము చేసుకుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు, రేవంత్ రెడ్డి సార్ గారు. మరి వాళ్ళని అంటున్నారు, ప్లస్ కోచింగ్ సెంటర్ వాళ్ళని అంటున్నారు. కోచింగ్ సెంటర్ అంటే మొన్నదాకా రియాజ్ సార్ వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్ వేలోనే చేశారు. రియాజ్ సార్ వాళ్ళు కూడా మరి వాళ్ళ మోడల్ విని డేట్స్ ఫిక్స్ చేస్తున్నారో ఏమో మాకు అర్థం కావట్లేదండి. సార్ ఇంత జల్దీ మొన్న డిఎస్సి అయితే ఇంత జల్దీ పెడతా అంటే మరి ఎందుకంత జల్దీ పోస్ట్ 1 మంత్కి ఏమవుతుంది అని మేము అడుగుతున్నాం. డిఎస్సికి 1 మంత్ ఆగితే ఏమవుతుంది, అదేంటి టీచర్స్ లేరంటే విద్యా వాలంటీర్స్ని తీసుకోమనండి. గత ప్రభుత్వం విద్యా వాలంటీర్స్ని తీసుకుంది కదా, మీరు కూడా అలా తీసుకోండి. మేము వెయిట్ చేస్తాం. మాకు పోస్ట్ ఏంటి ఒక 2 మంత్స్ ఆగి డిఎస్ వేయండి, తర్వాత కావాల్సిన మేము వెయిట్ చేసి మళ్ళీ పోస్టింగ్ తర్వాత తీసుకుంటాము. గ్రూప్స్ అనేది పోస్ట్ పోన్ చేస్తే కోర్టు కేసులు లీగల్ ఇష్యూస్ అవుతుందని నిన్న రేవంత్ రెడ్డి సార్ అన్నారు. అయితే ఎందుకంటే గ్రూప్ 1 అనేది పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేసిండు. అంటే గ్రూప్ 2 కూడా పోస్టులు పెంచి గ్రూప్ 2 అనేది డిసెంబర్లో వేస్తే పోస్ట్ పోన్ చేస్తే అతనికి వచ్చే న్యాయపరంగా ఏమైనా సమస్యలు ఏమైనా వస్తున్నాయా? అంటే గ్రూప్ 1కు రాని సమస్య గ్రూప్ 2కి వస్తుందా? అదే డిసెంబర్ వరకు అన్ని ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అన్ని కంప్లీట్ చేసి జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. అంటే గ్రూప్ 2 అనేది డిసెంబర్లో వేస్తే అతనికి ప్రాబ్లం ఏంటి? ఇన్ని రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. మా నిరుద్యోగుల తరపున న్యాయంగా మేము ధర్నా చేసినాం, బయట ప్రొటెస్ట్ చేసినాం. మాకు న్యాయమైన డిమాండ్ చేయాలి కదా. ఇంత గోసపడుతున్నాం, రాత్రి నిద్ర లేకుండా ఇంత గోస లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినుకుంటా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మా వల్లనే రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మా వల్లనే కేవలం నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ సర్కార్ని దించి కాంగ్రెస్ సర్కార్ని మేము నిలబెట్టున్నాం. అండ్ మా న్యాయపరమైన గ్రూప్ 1కి రాని పోస్ట్ పోన్కు న్యాయపరమైన డిమాండ్ గ్రూప్ 2కు ఏమొస్తుంది? గ్రూప్ 2 ఖచ్చితంగా మేము చేసే డిమాండ్ అంటే గ్రూప్ 2 ఖచ్చితంగా పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి, డిసెంబర్లో నిర్వహించాలని మా డిమాండ్, ప్రధాన డిమాండ్. చాలామంది ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం పోస్ట్పోన్మెంట్, తర్వాత పోస్టుల పెంపు కోసం మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతేకాకుండా చాలామంది నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు. అండ్ తర్వాత మాకు అశోక్ నగర్లో ఏదైతే హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెడుతున్న ఫుడ్ 5 రూపాయల భోజనం ఉందో అది తినే విధంగా లేదు అని అంటున్నారు. వీటి గురించి ఏమైనా మీరు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు? అయితే గత ప్రభుత్వం మాకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈరోజు ఆ ప్రభుత్వం అధికారం పోయిన వెంటనే నిరుద్యోగ భృతి అని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగ భృతి మీద పెట్టారు. ఆ గత ప్రభుత్వంని కూడా, ఆ ప్రతిపక్ష నాయకులు కూడా మేము అడుగుతా ఉన్నాము, మీ పాలనలో మేము మోసపోయాము, మీరు మమ్మల్ని మోసపోయినారు. మీరు అడగాల్సింది ప్రభుత్వాన్ని నిరుద్యోగ భృతి గురించి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇదే ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్ష హోదాలో వచ్చి పీసీసీ హోదాలో వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఏమన్నారంటే వాళ్ళు మీకు తక్కువ పోస్టులు కలిపారు. ఎందుకంటే బిస్వాల్ కమిటీ చెప్పిందండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి బిస్వాల్ కమిటీ 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేమేమంటున్నామంటే మీరు ఇచ్చినటువంటి మాటనే మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2 పోస్టులు 780 పోస్టులు ఎన్నో కొన్ని పోస్టులు కలిపి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఆల్రెడీ మీకు ఏదో మెసేజ్ వచ్చిందని ఇందాక చెప్పారు, పోస్ట్పోన్ అయినట్టు నవంబర్కి గ్రూప్ 2 గ్రూప్ 3 అని అన్నారు. అది ఎంతవరకు నిజం? వెబ్లో పెట్టారండి? అది అధికారికమైన సమాచారం కాదని మా మిత్రులు చాలామంది అంటున్నారు. అది మాకు కూడా తెలియదు, అధికారికమైన సమాచారం రాలేదు ఇంకా. అది మాకు ఇప్పటికైనా మేము చాలామంది ఈ మా నిరుద్యోగులు, మా గ్రూప్ 2 యాస్పిరెంట్ ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయినాయండి. మేము మొన్న టీఎస్పీఎస్సీ ముట్టడి, ఒక 10,000 మంది టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా కాదు, అది నిరసన ర్యాలీ చేసినప్పుడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళ సమస్య ఏంటిదని చెప్పేసి అడిగితే అది గ్రూప్ 2 విషయం మెయిన్ సమస్య గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి దాంతో మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, టీఎస్పీఎస్ కానీ మాకు అధికార సమాచారం రాలేదు. ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక వారం రోజుల నుంచి మేము మానసిక ఒత్తిడితో గురవుతూ ఉన్నాము. అసలు ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి చదవలేకపోతున్నాము. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ చైర్మన్, ముఖ్యమంత్రి గారు స్పందించి మా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆవేదనలో మెయిన్గా ఏంటి అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలని అనేసి, అదేవిధంగా
ఆ పోస్టులని పెంపుతో పాటు వాళ్ళు ఈ పోస్ట్పోన్మెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు డిమాండ్స్ ప్రధానంగా ఉన్నాయి. సో ఈ డిమాండ్స్ని మాత్రం నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంతకు మునుపు ఇచ్చిన మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా ఉంది. అప్పుడేమో రేవంత్ రెడ్డి గారు మేము ఎలా అయినా సరే వీటిని అన్నిటిని పోస్టులను పెంచుతాము, పోస్ట్పోన్మెంట్లు చేస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేసి అన్ని విధాలుగా మాకు హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఇవేవి కనిపించట్లేదు, ఒకటంటే ఒకటి కూడా అమలు చేయట్లేదు. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటి అని చెప్పేసి ఒక 10 నిమిషాలు మాతో కూర్చొని మాట్లాడే స్థితి కూడా ఇప్పుడు లేదు. అధికారం వచ్చేసాక ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఇప్పుడు ప్రెస్ క్లబ్ మీద స్టోరీ. కెమెరామ్యాన్ విజయ్తో దిలీశ్వరి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.